ఈరోజు మనం లాస్ ఏంజలీస్ నుంచి 14 గంటలు 14 గంటలు డ్రైవ్ చేసుకుంటా 1300 కిలోమీటర్ల దూరం వెళ్తే కొలరాడో అనే స్టేట్లో డ్యూరాంగో అనే ప్లేస్కి వెళ్తున్నాం. మౌంటైన్స్ ఉంటాయి, అన్నీ రాకీ మౌంటైన్స్. మా అన్న ఇప్పుడే బండి తీసుకున్నాము. ఆల్రెడీ లాస్ ఏంజలీస్ దాటి ఒక 2 గంటలు వచ్చేసాం. ఇంతకుముందు హైవే రోడ్లో అవన్నీ డాక్యుమెంట్ చేశాం కదా. ఈరోజు హైవేలను పెద్దగా చూపిను, మామూలుగా మౌంటైన్స్ అవి చూద్దాం. ఇదిగో మనము రెంట్ చేసిన బండి ఇది, హాండా HRV. ఒక లుక్ వేద్దామా బండి చుట్టూ? ఇదిగో, పర్వాలేదు బండి, ఓకే బాగానే ఉంది. కొంచెం చిన్న బండి, ఇంకా పెద్దది దొరికితే బాగుంటుంది అనుకున్నాం కానీ బట్ దట్స్ ఓకే. 4x4 కావాలి అక్కడ మౌంటైన్స్లో అటు ఇటు తిరగడానికి. 4x4 కావాలి. ఓకే, అన్నీ చెక్, బ్యాగ్స్ చెక్. ఖర్జూరకాయలు తెలుసుగా మన దగ్గర ఇవి ఉంటాయి. ఇది లేకపోతే కుదరదు రావు, ఇది ఉండాలి. తెస్తా. ఇది కాదులే మా అన్న అడిగేది. ఇదిగో ఇది బండిలో తినడానికి స్నాక్స్. ఇగో అవకాడోలు, మా అన్నకి చాలా ఇష్టం. ఇవి పెట్టా ముందు పెట్టు. దీంట్లోనేమో కూలింగ్ బాక్స్, ఇది కూలింగ్ బాక్స్. దీంట్లో కొంచెం ఫ్రూట్ జ్యూసులు, ఫ్రూట్స్, ఇదిగో స్ట్రాబెర్రీస్ ఫ్రీజ్ చేసేసి ఐస్ వేసి ఇవన్నీ పెట్టేసాం అనమాట. బండి ఎక్కేస్తున్నాం. ఈరోజు బండిలో డ్రైవర్ నేనే ప్రస్తుతానికి. కాసేపు అయితే మా అన్న అందుకుంటాడు. 2 ఖర్జూరకాయలు కన్నా ఓపెన్ చేసావా? బాగా వేడిగా ఉంది లోపల. బెడ్ ఎంత మెత్తగా ఉన్నాయన్న, మెత్తగా అయిపోయినాయి. కొంచెం చూవి ఉంటే బాగుంటుంది యాక్చువల్గా. ఇటుతో తిని బాగుంటుంది. డ్రై నట్స్, ఇన్స్టంట్ ఎనర్జీ. నీ ఫేవరెట్ ఏందన్నా, డ్రై నట్సా ఖర్జూరకాయలా? ఖర్జూరకాయల డేట్స్. జిప్లాక్ అన్నా. ఇదేంది, లెమన్ లైమ్. ఓకే ఓకే, ఇక్కడ బండి ఎక్కేస్తున్నాం, హైవే ఎక్కేస్తున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒక 12 గంటలు 13 గంటలు డ్రైవ్ కొడితే మధ్యలో 2-3 చోట్ల పెట్రోల్ కొట్టుకొని హోటల్కి వెళ్ళిపోతాం. హోటల్లో చెక్-ఇన్ అయ్యి అక్కడి నుంచి రేపేళ్ళుండి తిరగటానికి వెళ్దాం. మా అన్నకి మౌంటైన్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఏమి ఇష్టమో తెలుసుగా, ఎడారి. అది అక్కడ చూడు మట్టి ఎట్లా ఉందో, బ్లాక్ కలర్. మా ఊళ్ళో బొప్పారావు కాలం అని ఒకటి ఉంటుంది. ఇదిగో దీన్ని చూడంగానే నాకు అది గుర్తుకొచ్చింది. బొప్పారాయి అంట, సేమ్ అంతే ఉంది. బొప్పారావు కాలువక మళ్ళీ. ఇదిగో ఇందులో హార్సెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడి నుంచి మొత్తం 13 గంటలు కదా, 3 గంటలు వచ్చాం. ఇంకో 10 గంటలు. 10 గంటల్లో కూడా ఇంకో 7 గంటలు ఇంతే ఉంటుంది మన రోడ్డు అంతా, అటు ఇటు ఎడారి.
ఇక్కడ నుంచి ఇంకొక 5 నిమిషాలు వెళ్తే కాలిఫోర్నియా అయిపోయింది. ఇక్కడ మధ్యలో ఒక పెద్ద రివర్ ఉంటుంది, కొలరాడో రివర్ అంటారు దాన్ని. రివర్కి యువతల పక్క కాలిఫోర్నియా, అటు సైడ్ ఏమో అరిజోనా. మొన్న శాండీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అరిజోనా అదే స్టేట్ అనమాట. ఎద్దుగో ఇక్కడ బ్రిడ్జ్ దాటుతున్నాం కదా, అటు ఇటు కనపడేది కొలరాడో రివర్. ఈ రివర్కి అవతల పక్క అరిజోనా. ఓకే, ఇప్పుడు చూడు రివర్ దాటాం కదా. ఎప్పుడైనా సరే చాలా కంట్రీస్లో, మన ఇండియాలో కూడా నదులు విడదీస్తాయి రాష్ట్రాలని అటు ఇటు. జనరల్గా నదులే విడదీయాలని ఏమి లేదు. ఇదిగో ఇక్కడికి వచ్చేసాను, చూసారా స్టేటు. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ కొట్టించుకుందాం, అంటే పెట్రోల్. ఎందుకంటే కాలిఫోర్నియాలో పెట్రోలు మన రూపీస్లో మార్చి చెప్తే హైవే మీద 120 ఉంది ఇప్పుడు. ఇక్కడ అనుకో 70 ఉంటుంది, అంత తేడా. పెట్రోల్ ఇప్పుడే గ్యాస్ స్టేషన్లో ఆగాము. పెట్రోల్ కొట్టించేస్తున్నాడు మా అన్న. పుష్ అన్న. కరెక్ట్ 4:30 గంటలు వచ్చాం, 500 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి ఇంకో 10 గంటలు, 9 గంటలు. బండి బాగానే ఉంది కానీ లైట్గా రోడ్ నాయిస్ కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడు మన బండి మస్టాంగ్తో పోల్చుకుంటే బెటరే, అందులో ఇంకెక్కువ ఉంటుంది రోడ్ నాయిస్. పెట్రోల్ తక్కువ, 70 రూపాయలు పడుతుంది లీటర్. పైలట్ గ్యాస్ స్టేషన్. గ్యాస్ స్టేషన్ లోపల చిన్న రిఫ్రెష్మెంట్, కొన్ని డ్రింక్స్ అవన్నీ. మా అన్న ఏదో కొనేసినట్టున్నాడు ఆల్రెడీ. ఈటా కోకో కొబ్బరి నీళ్ళు కొనేసాడు. మా అన్నకి ఇష్టం కొబ్బరి నీళ్ళు అంటే. ఏందన్నా కొబ్బరి నీళ్ళు కొన్నావా? వారికి ఇంత పెద్దగా ఉన్నాయన్న, 4 లీటర్ బాటిల్ ఒకటి. లీటరా? తోలుతావా నువ్వు? ఓకే, మా అన్న తోలుతున్నాడు పని. కాసేపు కబుర్లు చెప్పుకుందాం కార్లో. ఐస్ బాక్సుల్లో ఐస్ వేసేద్దాం. బండిలో కూర్చొని స్ట్రాబెర్రీలు తిందాం. స్టార్ట్ అవుదాం. చలో, మా అన్న తీస్తున్నాడు. ఇక్కడ చూడు, మిలిటరీ హమ్మర్లు, హంబీలు. స్ట్రాబెర్రీ అవునేనా? స్వీట్గా ఉన్నాయి. మా అన్న వచ్చింది యుఎస్లో ఉన్న ఈస్ట్ కోస్ట్ నుంచి. అక్కడ ఈ ఎడారులు ఇవన్నీ ఏముండవు. అక్కడంతా గ్రీనరీ, చెట్లు, జలపాతాలు, మైదానాలు, గ్రాస్ ల్యాండ్స్, మోస్ట్లీ గ్రీనరీ. ఇట్లా ఎడారిలో ఉండటం, ఇట్లా తిరగటం కూడా వాళ్ళకి కొత్త. అంటే ఇప్పుడు మా అన్నకి నార్మలే, ఎందుకంటే ఇక్కడ నా దగ్గరికి వస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాం కదా. కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఇవన్నీ ఉండవు. ఎడారి ఉండేదంతా ఇటుపక్క,
ఇప్పుడు యుఎస్లో ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ మిడ్ వెస్ట్ అని 5 రకాలుగా డివైడ్ చేస్తే వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ ఎడారులు ఎక్కువ ఉంటాయి. అంటే కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ మెక్సికో, అరిజోనా, నెవాడా, యూటా. నాకు చిన్నప్పుడు మోటార్ సైకిల్ నేర్పించింది, తర్వాత కార్ నేర్పించింది మొత్తం మా అన్నే. ఇదిగో కొత్తగా రిలీజ్ అయిన 2025 మస్టాంగ్ జీటీ. ఓకే, జూమ్ బాగా వస్తుంది కదా. యుఎస్లో 3 గురువులు ఉన్నారు నాకు. వాళ్ళల్లో మా అన్న నంబర్ 1. దేనికా? చదువు అయిపోయిన రోజుల్లో అది చేస్తాం ఇది చేస్తాం అంటే కరెక్ట్ లైన్లో పెట్టడం, ఆ మాటలు ఈ మాటలు చెప్పడం. ఇక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఇదిగో స్టీలు మరి తయారు చేసి కరగబెట్టి దిమ్మెలు చేసి పంపిస్తారేమో. ఎడారిలో ట్రైన్ వెళ్ళటం అంటే నాకు ఎంత ఇష్టమో. ట్రైన్ వెళ్తే నాకెందుకు ఇష్టం అంటే ఇష్టం, అది అందంగా కనపడుతుంది. చూడు ఎంత పెద్దగా ఉంది, చూడు అది అక్కడ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఇదిగో ఎంత మెలికలు తిరుగుతుంది చూసారా ఇది. ఇదిగో బాబా ఏముందన్న హైవే, సీనిక్ అదిరిపోయింది. ఇది కొండలు కట్ చేసినట్టున్నారన్న హైవే కోసం కదా. కట్ చేయరా అంటే అటు ఇటు మౌంటైన్ ఉంది కదన్నా మధ్యలో. కట్ చేయకుండా కట్ చేశారనుకో స్ట్రైట్ లైన్ లో కట్ చేస్తారు. ఇట్లా కర్వ్ తీసుకుని చేయరు కదా. అది కరెక్టే. ఇక్కడైతే కట్ చేసి ఉంటారు ఖచ్చితంగా. ఇక్కడ చేశారు, ఇది చేశారు. ఇక్కడ ఎడారి మధ్యలో ఉన్న ఈ ఊరు పేరు కింగ్ మ్యాన్. కింగ్ మ్యాన్. అటు ఇటు పొలాలు అవి కూడా ఉన్నాయి, ఏదో పండించుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం ఉన్న ఈ అరిజోనా స్టేట్లో ఇక్కడ నుంచి గ్రాండ్ క్యాన్యన్ కరెక్ట్ 3 గంటలు, కానీ మనం గ్రాండ్ క్యాన్యన్ వెళ్ళట్లేదు. ఇది రోడ్డు రిపేర్లు చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు క్లాసిక్ కార్లు వెళ్తున్నాయి అన్న, పైన బండి చూసావా? క్లాసిక్ బళ్ళు. వింటేజ్.
చిన్నగా ఉన్నప్పుడు మా అన్న దగ్గర కంప్యూటర్ ఉండేది. దాంట్లో సీడీలు తీసుకొచ్చి ఇండిపెండెన్స్ డే, ర్యాంబో, టెర్మినేటరు, మిషన్ ఇంపాసిబుల్ సినిమాలు వేస్తూ ఉండేవాడు. ర్యాంబో మూవీలో హెలికాప్టర్లు వచ్చి పేల్చేస్తటం, లేకపోతే అట్లా ఒక హెలికాప్టర్ వచ్చి బాంబులు వేసిద్దని అప్పుడే చిన్నపిల్లలం కదా, అప్పుడు తెలియదు. అందులో చూసి తర్వాత ఈ ఫైటర్ జెట్స్ ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంది అంటే ఒక రకంగా మా అన్నే. F-16 అనే ఫైటర్ జెట్ని ఫస్ట్ టైం నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది మా అన్న. నేను 8th ఉన్నాను, మరి 9th ఉన్నాను. ఏమన్నా గుర్తుందా నీకు? అదే సీడీలు ఆ రోజుల్లో ఇంటర్నెట్ అవన్నీ లేవు. ఇప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉందనుకో, కీ ఇచ్చి వదిలేస్తే అట్లా కీ ఇచ్చి వదిలేసాడు అనమాట ఆ రోజుల్లో. ఇక్కడ చూడు ఇంకో మిలిటరీ బండి. ఏం సాలిడ్గా ఉంది. ఇక్కడ చూడు మెల్లిగా ఎలా మారుతుందో ల్యాండ్స్కేప్. ఇప్పటివరకు ఎడారిలో నడిపాం కదా, ఇక్కడ నుంచి మెల్లిగా గ్రీనరీ స్టార్ట్ అయింది. ఇదిగో ఇక్కడ నుంచి గ్రాండ్ క్యాన్యన్ కరెక్ట్ ఒక గంట ఉంటుంది. ఇక్కడ చూడు ఎన్ని జింకలు ఉన్నాయా, దొరికినాయా? ఇంకోటి ఏంటంటే యుఎస్లో హైవే మీద జింకని కొట్టడం, అంటే జింకని యాక్సిడెంట్ తోటి గుద్దడం చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. నైట్ టైం అని, డే టైం అని కాదు, ఎప్పుడైనా సరే హైవేల పైన చనిపోయిన జింకలు పక్కన పడిపోయి ఉండటం అలాంటివి ఈ కాలిఫోర్నియా, అరిజోనా కన్నీ కానీ ఇంకా నార్త్కి వెళ్తే అంటే ఐడహో, మాంటానా, వయోమింగ్, యూటా ఇలాంటి స్టేట్స్లో ఇంకా ఎక్కువ. ఇక్కడ కూడా ఉంటాయి అట్లా చంపటం, కానీ తక్కువ. ఓవరాల్గా కొన్ని స్టేట్స్లో ఎక్కువ, కొన్ని స్టేట్స్లో తక్కువ. ఇదిగో ఇక్కడ ఆర్వీ పార్క్ ఉంది. ఆర్వీ అంటే లోపలే కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి, అది తీసుకొని వెళ్ళిపోతారు కదా ఎక్కడ కావాలంటే అక్కడ. బ్రేకింగ్ బ్యాడ్లో వాళ్ళిద్దరూ మెథంఫెటమిన్ కుక్ చేసేది ఆర్వీలోనే, అది ఇక్కడ తయారు చేస్తున్నారు. అది ఇక్కడ ఇదిగో ప్లైవుడ్ తయారు చేస్తున్నారు. ఇప్పుడే 8 గంటలు డ్రైవ్ చేసి ఇక్కడ అరిజోనా స్టేట్లో ఉన్న ఫ్లాగ్స్టాఫ్ అనే సిటీలోకి వచ్చాం. ఇక్కడ బాగా ఆకలి అవుతుంది. 2 బర్గర్లు తీసుకొని, ఇదిగో ఇది చిక్ ఫిలే. ఓకే, మనం తీసుకునేది గ్రిల్డ్ నంబర్ 7 శాండ్విచ్ ఓన్లీ. ఓకే, నేను నా బండిలో తింటావు నువ్వు, నేను రూమ్కి వెళ్ళినాక తింటా. ఓకే, వెనకాల బండి అన్లాక్ చేయన్నా. అన్న ఖర్జూరకాయలు ఉన్నాయి వెనకాల, ఇందా కనపడలేదన్నా. ఓకే, సీట్ పైకి లేపాను. స్టార్ట్ అవుదామన్నా. ఇక్కడ నుంచి ఒక హోటల్కి వెళ్ళి
హోటల్లో చెక్ ఇన్ అవుతాం ఫస్ట్. బండిలో ఇంజన్ పవర్ లేదన్న, సౌండే. గేర్ కూడా మార్చుకోవట్లేదు చూడది. దీన్ని సంపద మన మసిల్ కార్ నడిపినట్టు దీన్ని నడిపామంటే ఊడి చేతికి వస్తాయి పార్ట్లు అన్నీ. ఎన్ని లైట్లు ఉన్నాయన్న బండికి. లాస్ వేగస్ కన్నా దీంట్లోనే లైట్లు ఎక్కువ ఉన్నాయి కదన్నా. లాస్ వేగస్లో ఇప్పుడు ఇవన్నీ డిమ్ చేయాలంటే ఎన్ని బటన్లు వస్తారో. ఇదిగో ఇక్కడ మీటియోర్ క్రేటర్ అని ఉందా, అదేంది తెలుసా? ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల నాడు అక్కడ ఒక పెద్ద ఉల్కబడి ఒక 5-6 సాకర్ స్టేడియంలంతా బొక్కబడింది. డే టైంలో వచ్చి ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, నైట్ కదా. ఇప్పుడు అక్కడికి ఫుల్ చేయడానికి లేదు, అంటే అక్కడికి వెళ్ళొచ్చు కానీ ఏమి కనపడదు. ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూసారా బోర్డు, ఇదిగో ఆ పడిన ఉల్క పెద్దగా ఉంటుంది, ఆ ముక్క కూడా ఉంటుంది అక్కడ. ఇప్పుడు చాలా రోజుల నాడు వచ్చాను నేను. ఒక అణుబాంబు పేలితే ఎట్లా ఉంటుందో బొక్క, అట్లా ఉంటుంది. పెట్రోల్ ఊది పాడేసుడే. ఎంటర్ ఆల్టర్నేట్ ఐడి అంట. స్కిప్. ఓకే, మేము కొట్టే గ్యాస్ స్టేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి న్యూ మెక్సికో స్టేట్కి వెళ్తున్నాం. బ్రేకింగ్ బ్యాడ్ జరిగిందంతా కూడా న్యూ మెక్సికో. చూసావన్నా బ్రేకింగ్ బ్యాడ్? చూసాను రా, చూడకుండా ఎవడుంటాడు చెప్పు. సూపర్ ఉంటుంది. అదంతా జరిగింది న్యూ మెక్సికోలోనే. కీ ఉందన్నా? ఈ లైట్లు డిమ్ చేసేది ఎక్కడ బటన్ ఉందానా? మెనూలోనే ఉంటుంది అనుకుంటున్నాను. అబ్బో, అన్ని బటన్లు వచ్చేటట్టే వద్దన్నా. అది ఆడుందో. న్యూ మెక్సికో ఎంతసేపు అన్నా? 1 hour 40 minutes. ఓకే, చలో డ్రైవ్. మనం ఇక్కడ లెఫ్ట్ కదన్నా? లెఫ్ట్. ఓకే, I-40 ఈస్ట్ ఫ్లాగ్స్టాఫ్. స్ట్రైట్ ఫ్లాగ్స్టాఫ్ ఈస్ట్. ఓకే, ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాడు చూసారా? బ్రేకింగ్ బ్యాడ్ జరిగిందంతా కూడా ఆల్బర్కర్కీ, న్యూ మెక్సికో. మనం ఇప్పుడు ఆల్బర్కర్కీ దాకా వెళ్ళట్లేదు, న్యూ మెక్సికో స్టేట్కి వెళ్తున్నాం. అరిజోనా స్టేట్ దాటి ఈస్ట్ లెఫ్ట్ లేనా? ఓకే, ఇక్కడ ఇంకోట ఇదే కదా, ఇక్కడ లెఫ్ట్. I-40 ఈస్ట్. ఓకే, ఓకే. అడుగు చంద్రారావు వెల్కమ్ చెప్తున్నాడు. ఆరెంజ్ మూన్. ఇప్పుడే వచ్చాం, న్యూ మెక్సికో స్టేట్కి వచ్చేసాం. ఇక్కడ ఒక హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఇప్పుడే వచ్చాం. ఈరోజు నైట్ మనం ఉండబోయే హోటల్ ఇదే.
ఇప్పుడే దిగుతున్నాం. బండిని ఎప్పుడైనా సరే ఇలాంటి రిమోట్ ఏరియాస్లోకి దూరంగా వచ్చినప్పుడు, హోటల్స్కి వచ్చినప్పుడు బండిని ఎప్పుడైనా సరే లైట్ కింద పెట్టాలి. డార్క్ ప్లేస్లో పెట్టామనుకో, ఎవరైనా కారు బ్రేకింగ్ చేసి కారు పగలగొట్టి లేకపోతే కారు ఎత్తుకుపోయే ఛాన్సెస్, లేకపోతే ఆ టైర్లు పీక్ ఎత్తుకుపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ యూఎస్లో. చెక్ ఇన్ అవుతున్నావా? చెక్ ఇన్ కంప్లీట్ అయిపోయింది. సామాన్లన్నీ తీసుకొని రూమ్లోకి ఎక్కేద్దాం. అన్న క్యారెట్ జ్యూసు, బీర్ తీసుకుంటున్నాను, వాటర్ కూడా కావాలి. ఓకే, ఏది ఇదా? ఓకే, వెళ్ళిపోదాం లోపలికి. ఇదేంటి? నైట్స్ ఇన్ అండ్ సూట్స్. ఓకే, ఎంత అంటే మా అన్న $80 అన్నాడు దీనికి. $80 అంటే 6,000. $80 చాలా తక్కువ. ఇదే రూము కాలిఫోర్నియాలో తీసుకుంటే $250 తక్కువ రాదు, అంటే 20,000 పైనే. మన రూమ్ ఏది? మా అన్న ఆల్రెడీ వెళ్ళిపోయాడు లోపలికి. 111. ఓకే, బ్యాగ్ 1, బ్యాగ్ 2. ఓకే, రూమ్ బాగానే ఉంది. బుడ్డ టీవీ, ఫ్రిడ్జ్, అమ్మయ్య క్యారెట్ జ్యూస్, చల్లగానే ఉంది రో. మైక్రోవేవ్, రెస్ట్ రూమ్, బాత్రూమ్. ఇందాక బర్గర్ కొనుక్కున్నాం కదా, అది ఇంకా తినలేదు, ఇప్పుడు తిందాం. గ్రిల్డ్. ఓ, మైక్రోవేవ్ ఉంది కదా. ఓవర్ హీట్ అయిపోయింది. కాలింద్ర బాబు కరెక్ట్ 9 గంటలు పట్టింది రావడానికి. మా అన్న ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసి బెడ్ కూడా ఎక్కేసాడు. క్యారెట్ జ్యూస్. యాక్చువల్గా మనం వెళ్ళాల్సిన డెస్టినేషను డ్యూరాంగో, కొలరాడో. అయితే ఇంకొక 2.5 గంటలు ఇక్కడి నుంచి వెళ్తే వెళ్ళిపోతాం. 11:30 అయింది. వెళ్ళిపోవచ్చు కానీ సర్లే ఏం వెళ్తాంలే, ఇక్కడ ఆగి పొద్దున్నే లేచి ఏరియా అంతా చుట్టూ సరదాగా తిరుక్కుంటా అటు వెళ్దామన్నాడు మా అన్న. అందుకని నైట్ ఇక్కడ ఆగిపోయాం. ఇక గ్రిల్డ్ బాగుందన్న, ఇది గ్రిల్డ్ శాండ్విచ్ బాగుంది. ఇంతకుముందు గ్రిల్ తినలేదు నేను. అది ఈ ట్రిప్ ఇక్కడితో ఎండ్ చేసేసిన. మళ్ళీ కలుద్దాం.
బాయ్.